సుమిత్రతో దీప నీ కూతురే అని చెప్పిన దాసు పారిజాతం చెంప పగలగొట్టిన సుమిత్ర ఆనందంలో శౌర్య కార్తిక్ షాక్లో జోష్న నరసింహ అనసూయ శోభ. ఇంతకు ఏం జరిగింది? అసలు సుమిత్రతో దీప నీ కూతురని దాసు చెప్పడం ఏంటి? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీపను ఇటు శౌర్యను ఇంటికి తీసుకొస్తుంది సుమిత్ర. అయితే అలా ఇంట్లో కూడా పూర్తిగా రాకముందే బయటే రచ్చ మొదలు పెట్టేస్తుంది జోష్న. ఏంటి జోష్న, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని చెప్పాను. కానీ నేను మాట్లాడేది నీకు అర్థం కావట్లేదు అంటున్నావు. నా బాధ అయినా నీకు అర్థమవుతుందా? ఎంతసేపు దీప శౌర్య అంతే, వాళ్ళు మాత్రమే నీ కంటికి కనిపిస్తారు. అసలు నేను నీ కన్న కూతుర్నేనా అన్న అనుమానం నాకు కలుగుతుంది. ఎందుకంటే నాకు చిన్న బాధ వచ్చినా ఎవరు పట్టించుకోరు. మీ మాటలు మీవి, మీ పనులు మీవి అంతే తప్ప జరిగిన దానికి ఎవ్వరు కూడా సంజాషి కూడా చెప్పడం లేదని చెప్పాను. కానీ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు జోష్న. మేమంతా ఎలా నార్మల్గా ఉన్నాము, నువ్వు అలాగే నార్మల్గా ఉండాలి. అయినా కార్తీక్ నీతో ఎంగేజ్మెంట్ చేసుకోనని చెప్పలేదు కదా, ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. అయినా ఆ పసిది అలా కళ్ళు తిరిగి పడిపోతే దాన్ని పట్టించుకోకుండా నువ్వు ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుందాం అనుకుంటున్నావు? అంత కఠినాత్మురాల్లా ఎలా తయారైపోయావు జోష్న, నాకు అస్సలు అర్థం కావట్లేదు. నువ్వు నా పెంపకంలోనే కదా పెరిగావు. నేను ఇంత సున్నితంగా ఇంత సాఫ్ట్గా అన్నీ కూడా చక్కగా చేసుకుంటాను. నువ్వెందుకు ఇలా హార్డ్గా తయారయ్యావో నాకు అర్థం కావట్లేదు. అంతా అత్తయ్య గారు చెడగొడుతున్నారు, అత్తయ్య గారు వల్ల అని చెప్పాను. కానీ ఏంటి సుమిత్ర నన్ను అంటున్నావని చెప్పాను. కానీ మీరే అత్తయ్య గారు, మీ సావాసంలోనే తను ఎలా మాట్లాడుతుంది. ఎదుటి వాళ్ళు ఆ మాట అంటే బాధపడతారా లేదా అన్న విషయాలు కూడా పట్టించుకోకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడం బాగా నేర్చుకుంది అంటూ ఇంకా సుమిత్ర మాట్లాడేసరికి ఎప్పుడు నన్నే అంటావు, ఆ దీపను ఒక్క మాట కూడా అనవు, దీప తప్పు చేయలేదు అంటావు, నేనే అన్ని తప్పులు చేస్తున్నాను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే చాలా పెద్ద గొడవ పెడుతుంది పారిజాతం. అయితే ఏంటి ఎంగేజ్మెంట్ విషయం ఏం తేల్చారని. కానీ అయినా నీకేంటి ఎంగేజ్మెంట్ విషయం గురించి? అదంతా సుమిత్ర చూసుకుంటుంది కదా, అయినా నీకేం సంబంధం? నువ్వు కేవలం ఇంట్లో ఒక మనిషివే కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద పెత్తనం సాధించలేవు. నాకెక్కడ పెత్తనం ఇచ్చారు? నేను మీ భార్యనైనా కానీ ఇంటి కోడలికి కదా పెత్తనం ఇచ్చారని చెప్పాను. కానీ నువ్వు నా భార్యవు మాత్రమే, నీ కోడలేమీ సుమిత్ర కాదు. సుమిత్రకు నీకు ఎలాంటి సంబంధం లేదు. తన గౌరవంగా అత్తయ్య అని పిలుస్తుంది, అంతే గౌరవం నువ్వు ఉంచుకుంటే బాగుంటుంది. అంతే తప్ప నీకు ఇష్టం వచ్చినట్టుగా పెత్తనం తనకిచ్చారు నీకిచ్చారని చెప్పడానికి నీకేమీ ఎలాంటి అర్హత లేదు. నువ్వు కేవలం ఒక మనిషిలా ఇంట్లో ఉండడమే తప్ప నీకంతకు మించి ఎలాంటి హక్కు అధికారం ఈ ఇంట్లో జనాల మీద నీకు అస్సలు లేదని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారని చెప్పాను. కానీ నీకు అలా ఇష్టమైతేనే ఉండు, లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపోని చెప్పనేసరికి నా మనవరాలకి న్యాయం జరిపించడం మానేసి ఇప్పుడు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారా అని చెప్పాను. కానీ నాకు అర్థం కాక అడుగుతాను పారిజాతం, ప్రతిసారి నా మనవరాలు అంటావేంటి? తను నీ మనవరాలు ఎలా అవుతుంది? నీ రక్తం తనేమన్నా నీ రక్తమా ఏంటి? మా ఇంటి వారసురాలు, నా మనవరాలు, నీ మనవరాలు ఎలా అవుతుంది అని చెప్పి శివనారాయణ అనేసరికి ఇంకా మనసులో అనుకుంటుంది పారిజాతం, అలాగే అనుకోవాలని కదా ఇంతెలా తీసుకొచ్చాను, అనుకో, అలాగే అనుకో, పెళ్ళయ్యేంత వరకు అలానే అనుకో, ఆ తర్వాత అసలు విషయం బయటపడుతుందిలే అని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటూ ఉండగా, ఇది ఎప్పుడు ఉండే గొడవే మామయ్య, ఎప్పుడు ఇలానే మాట్లాడతారు అత్తయ్య. జోష్నను సగం చెడిపోవడానికి కారణం అత్తయ్య జోష్న దూరంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తన మరుసటి రోజు ఉదయాన్నే తన క్లోజ్ ఫ్రెండు ఫోన్ చేసేసరికి సరే వస్తున్నానని చెప్పి బయటికి రావడంతో డ్రైవర్ కూడా రోజు రాకపోవడంతో క్యాబ్ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటుంది. సుమిత్రమ్మ అంటూ పిలిపినిపిస్తుంది. ఎందుకంటే అంతకు ముందు 2 రోజులు కూడా సుమిత్రమ్మ అంటూ వెనక్కి పిలిచినట్టు అనిపించి వెనక్కి చూసేసరికి ఎవరు కనిపించకపోవడం, ఇంకా ఆ రోజు కూడా పిలవడంతో బయటకు వచ్చి ఇల్లు అటు ఇటు తిరిగి చూసేసరికి ఇక్కడ గోడ పక్కన అని చెప్పాను. కానీ గోడ పక్కన దాసు కనిపిస్తాడు. ఏంటి దాసు ఇక్కడ ఉన్నావు? నువ్వే కదా నిన్న మొన్న వచ్చి నన్ను పిలిచావన్నగా
కానీ అవునమ్మా అని చెప్పనేసరికి ఏమైనా మాట్లాడాలా అని చెప్పాను కానీ అవునమ్మా మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కానీ ఇక్కడ కాదు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి వచ్చి చెప్తాననగానే నేను పలానా ఏరియా వెళ్తున్నానని చెప్పనేసరికి సరేనమ్మా నేను అక్కడికి వచ్చేస్తాను అంటూ దాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుమిత్ర అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి దాసు ఎందుకు నాతో కలవాలనుకుంటున్నావు, డబ్బులు ఏమైనా అవసరమా అని చెప్పాను కానీ కాదమ్మా మీకు ఒక విషయం చెప్పాలి, అది ఇప్పుడు చెప్పకపోతే నాకు నిజం తెలిసినా కానీ నేను చాలా పెద్ద పొరపాటు చేసిన వాడిని అవుతానని చెప్పాను కానీ ఏం నిజం చెప్పాలి అని చెప్పాను కానీ కాంచనమ్మ మీ దగ్గర ఏం మాట తీసుకుందమ్మా, తన మేనకోడల్ని మీ కోడలుగా చేసుకోవాలని కదా, మరి తన మేనకోడలు కాదు కదమ్మా తన కోడలుగా చేసుకునేది అని చెప్పనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నామని చెప్పాను కానీ అవునమ్మా మీ ఇంట్లో ఉన్న జోష్న ఎవరో కాదు నా కూతురు, మీ కూతురు కాదు, మీ కూతుర్ని చిన్నప్పుడే మా అమ్మ మీ నుంచి దూరం చేసింది అని చెప్పి ఇంకా చిన్నప్పుడు జరిగిన విషయం అంతా కూడా పోసగుచ్చినట్టు చెప్పేసరికి ఏంటి దాసు నువ్వు చెప్పేది నిజమా అని చెప్పాను కానీ అవునమ్మా నేను చెప్పేది నిజమే, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇదంతా మా అమ్మ చిన్నప్పుడే చేసింది కానీ నేను అప్పుడు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను, అందుకే ఇప్పుడు మీకు అన్యాయం జరగకూడదని కాంచనమ్మ కోరిక నెరవేరకుండా నా కూతుర్ని తన ఇంటి కోడలుగా చేసుకోబోతుందని, పైగా కార్తీక్కి పెళ్ళి ఇష్టం లేదన్న విషయం తెలిసే చెప్తున్నానమ్మా అని చెప్పాను కానీ ఏంటి కార్తీక్కు జోష్నం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని చెప్పాను కానీ ఇష్టం లేదమ్మా అని చెప్పి ఇంకా సుమిత్రకు దాసు చెప్పేసరికి సుమిత్ర చాలా కోపంగా ఇంటికైతే వస్తుంది. అత్తయ్య అంటూ గట్టిగా పిలిచేసరికి ఏమైంది ఎందుకంత గట్టిగా కేకలు వేస్తున్నావు అనగానే మీరు ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు అత్తయ్య, మీరు ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఎంత ద్రోహం మీరు ఎందుకు చేస్తున్నారు, నన్ను ఎందుకింత కడుపు కోతకి గురి చేశారు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర, నేను ఏం చేశానని అని చెప్పాను కానీ ఏం చేశారా, నా బిడ్డను ఈ ఇంటి నుంచి దూరం చేసి మీ రక్తాన్ని మీ కూతుర్ని తీసుకొచ్చి ఇంటి వారసురాలుగా చేయలేదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అని చెప్పాను కానీ నిజం మామయ్య గారు నిజం, ఎందుకంటే అత్తయ్య ఇదంతా చేశారు, నాకు చెప్పింది ఎవరో కాదు దాసే చెప్పాడని చెప్పాను కానీ అబద్ధం అని చెప్పనేసరికి అబద్ధమా, ఏంటి అబద్ధం, సరే అబద్ధమని అంటున్నారు కదా మామయ్య డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం, డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఎవరి పిల్లలో ఎవరు వారసులో అన్నీ తెలిసిపోతాయి కదా అని చెప్పాను కానీ ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది. ఏంటి అత్తయ్య గారు కంగారు పడుతున్నారా, హాస్పిటల్కి వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే నిజాలు బయట పడిపోతాయి కాబట్టి అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారా, ఆలోచించండి అలాగే ఆలోచించుకోండి, కానీ నిజాలు మాత్రం నిలకడ మీద బయట పడతాయి అన్నట్టుగా ఈ నిజానికి 25 సంవత్సరాలు పట్టింది బయటికి రావడానికి, నా కూతురు ఎవరన్న విషయం కూడా నాకు తెలిసింది అని చెప్పనేసరికి నీ కూతురు ఏంటి అని చెప్పాను కానీ మీరు చంపాలని ప్రయత్నించినా కానీ నా కూతురు నా ఒడికి చేరాలని రాసి ఉంది కాబట్టే నా కూతురు చనిపోలేదు బ్రతికే ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య షాక్ అవుతున్నారా, నేను అప్పుడే చంపేమని చెప్పాను కదా, ఎందుకు బ్రతుకుంది ఎలా బ్రతుకుంది అని అనుకుంటున్నారా, ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తాను అత్తయ్య, ఇంటికి తీసుకొచ్చి ఇంటి వారసురాలుగా ఇంట్లో పెడతాను అని చెప్పాను కానీ ఈలోపు జోష్న వస్తుంది. రామ్మ మహారాణి మా ఇంటి వారసురాలు కాకపోయినా ఇన్ని సంవత్సరాలు భోగభాగ్యాలు బాగానే అనుభవించావు మీ గ్రాని వల్ల అని చెప్పాను కానీ ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు కానీ చీ ఎవరు నీకమ్మ, నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తున్నావేంటి, నాకు అప్పుడే అర్థమైంది, నీ మాట తీరు నీ ప్రవర్తన అన్నీ చూసి అర్థమైంది, నా ఇంట్లో పుట్టినోళ్ళు మేమంతా కూడా ఎంత శాంతంగా ఉంటే నువ్వేంటి ఎంత గొడవ పెట్టినట్టుగా మాట్లాడుతున్నావు, అసలు ఏంటి అనుకున్నాను, ఇప్పుడు అసలు విషయం తెలిసింది, నువ్వు మా రక్తమయ అయితే కదా మేము మాట్లాడినట్టుగా శాంతంగా మాట్లాడడానికి, నువ్వు పారిజాతం రక్తాన్ని కాబట్టి ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా శివనారాయణ మాట్లాడేసరికి ఏంటి తాత ఏం మాట్లాడుతున్నావు అని కానీ నిజం మాట్లాడుతున్నాను, నిప్పు లాంటి నిజం మాట్లాడుతున్నాను, ఇన్ని రోజులు నా మనవరాలు అంటే ఏంటో అనుకున్నాను కానీ నా మనవరాలకు అర్థం ఇదా అని చెప్పాను కానీ తెలిసిపోయిందా, ఏం చేస్తారు మీ మనవరాలు ఎక్కడుందో తెలుసుకోలేరు కదా, ఆయన ఇన్ని సంవత్సరాలు నా మనవరాలే కదా మీ మనవరాలుగా గుండెల మీద ఎత్తుకుని మరీ పెంచారు అని చెప్పాను కానీ నీ అంత స్వార్థ బుద్ధి మాకు లేదు కదా పారిజాతం, మాకు తెలియదు కదా మా బిడ్డే మా రక్తమే అనుకుని గుండెల మీద పెట్టుకుని పెంచాం కానీ గుండెల్లో గుద్దు మరీ వెళ్ళిపోతుంది అని మేము అస్సలు అనుకోలేదు,
కానీ నీ వారసురాలని బాగానే రెడీ చేసుకున్నావు నీకులాగే అని చెప్పనేసరికి ఇంకా ఇప్పుడు ఏం చేస్తారని చెప్పాను. కానీ ఏం చేస్తామా, ఇంట్లోంచి బయటకి పంపించేస్తాము అంటూ ఇంకా సుమిత్ర మాట్లాడేసరికి ఎందుకు వెళ్ళాలి, ఇది నా ఇల్లు, నేను ఆయన భార్యని అని చెప్పాను. కానీ చెంప చెల్లు అనిపిస్తాడు. నువ్వు కాదే నా భార్యవి, అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచే మా ఇంట్లో అన్ని సమస్యలే మొదలయ్యాయి. నాకు అప్పుడు తెలియలేదు, అన్ని సమస్యలకి కారణం నువ్వేనని ఇప్పుడు అర్థమవుతుంది. నా మనవరాలు ఎక్కడ ఉందే, ఎక్కడ పెట్టావు, అసలు నా మనవరాలు ఏం చేసిందే నిన్ను, నీ మనవరాల కోసం నా మనవరాల్ని దూరం చేస్తావా అని చెప్పాను. కానీ నా కూతురు ఎక్కడో లేదు మావయ్య గారు, మన కళ్ళ ముందే ఉంది, ఎవరో కాదు నా కూతురు దీపనే అని చెప్పనేసరికి వావ్ సూపర్ అమ్మా, చాలా బాగుంది. దీపను నీ కూతురిని చేసుకోవడం కోసం నీ రక్తాన్ని నువ్వు నీ కూతురుని కాదు అంటున్నావా అని చెప్పాను. కానీ చీ నోర్మి, నీ గురించి నేనెందుకు అంటాను, డాక్టర్ని పిలిపించి ఇప్పుడే DNA టెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి, అప్పుడు ఎవరికో పిల్లలు ఎవరో అన్నీ తెలుస్తాయి, వెంటనే DNA టెస్ట్కి పిలిపించండి అని చెప్పాను. కానీ ఈలోపు కార్తీక్ వస్తాడు. ఏంటత్తా అని చెప్పనేసరికి జరిగిన విషయం అంతా చెప్పేసరికి అవునా, అందుకనేనా పారు నాకు పెళ్ళి ఇష్టం లేకపోయినా కానీ పెళ్ళి చేసుకోమని అంతలా బలవంత పెట్టిందని చెప్పాను. కానీ ఏంటి కార్తీక్, నీకు జోష్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే నాకు చెప్పాలి కదా, నువ్వే ఎందుకు నీలో బాధపడుతూ ఇష్టం లేకపోయినా ఎంగేజ్మెంట్కి ఎందుకు సిద్ధపడ్డావు అని చెప్పాను. కానీ నీ కోసం అమ్మ కోసమే అత్తయ్య, నా మనసు చంపుకుని నా ప్రేమను నా బాధను చంపుకుని నా మనసులోని ఎటువంటి ప్రేమ లేకపోయినా పెళ్ళికి రెడీ అయ్యాను అని చెప్పి ఇంకా కార్తీక్ చెప్పేసరికి నీకు ఆ గొడవ లేదులే, ఎందుకంటే జోష్న మన ఇంటి వారసురాలు కాదు కదా, ఈ పారిజాతం మనవరాలు, అందుకే కదా నా మనవరాలకి న్యాయం జరిపించండి అంటూ ఓ పోరాటాలు చేసేది అని చెప్పాను. కానీ అప్పుడే అర్థమైంది ఆవిడ మనస్తత్వం మన మనస్తత్వాలకి ఎంత తేడా ఉందో అప్పుడే అర్థమవుతుంది కదా అత్త అని చెప్పి ఇంకా కార్తీక్ కూడా అసలు విషయం తెలుసుకుంటాడు. ఇంకా శివనారాయణ అయితే జోష్నను ఇటు పారిజాతాన్ని ఇద్దరిని కూడా ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.